కష్టపడుతున్నారు. ఆడియన్స్ ని ఇంప్రెస్ చేయడానికి సరికొత్త స్టోరీస్ తో రెడీ అవుతున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాలు కాకుండా ఇంప్రెసివ్ స్టోరీస్, ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నారు. మరి ఇలా సరికొత్త కథలు చెప్పబోతున్న చిన్న హీరోలు ఎవరు? ఆడియన్స్ ని థియేటర్లకు రప్పించడం అంత ఈజీ కాదు. అందుకే హీరోలు సంథింగ్ డిఫరెంట్ స్టోరీలు పిక్ చేసుకుంటున్నారు. లేటెస్ట్ గా హీరోగా సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్న రోషన్ కనకాల మోగ్లీ అనే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నుంచి ఎన్టీఆర్ రిలీజ్ చేసిన టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీకి కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి చేస్తున్న మోగ్లీ మూవీ టీజర్ తో ఆకట్టుకుంటోంది. అంతకుముందు చేసిన బబుల్ గమ్ సినిమా అంతగా ఆడకపోవడంతో ఈసారి గ్యారంటీగా మోగ్లీ ఆడియన్స్ కి నచ్చుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు రోషన్ కనకాల. ఇప్పటివరకు టాలీవుడ్ లో టచ్ చేయని ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో వస్తోంది సంతాన ప్రాప్తిరస్తు సినిమా. విక్రాంత్ లాంటి ఇంట్రెస్టింగ్ హీరో ఈ సినిమాని టేకప్ చేయడంతో పాటు చాందినీ చౌదరి, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తూ ఉండడంతో సినిమా లైమ్ లైట్ లోకి వచ్చింది. అంతేకాదు ఇది ప్రజెంట్ యూత్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా కాబట్టి అందరికీ కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని నమ్ముతోంది యూనిట్. హీరోగా ఇప్పుడిప్పుడే అడుగులేస్తోన్న మరో హీరో రోషన్ మేకా. శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేస్తున్న సినిమా ఛాంపియన్. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కిన పీరియాడిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఛాంపియన్ మూవీ రాబోతోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాలో స్టఫ్ ఉందన్న హింట్ ఇస్తోంది. దీనికి తోడు ఈ సినిమా కోసం రోషన్ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేస్తోంది. రొటీన్ స్టోరీలు కాకుండా ఇలా స్పోర్ట్స్ డ్రామా కాబట్టి జనాల్ని ఇంప్రెస్ చేసే ఛాన్స్ లేకపోలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉంటూనే హీరోగా ఫుల్ ప్లెజ్డ్ మూవీస్ చేస్తున్నారు ప్రియదర్శి. ఆనంది లీడ్ రోల్లో పెళ్లి, భార్య, ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్ కాన్సెప్ట్ తో అన్ని రకాల ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా చేస్తున్నారు ప్రేమంటే సినిమా. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయ్యాక కూడా మంచి హిట్ అవుతుందని కాన్ఫిడెంట్ గా ఉంది టీం. వరుసగా ఫ్లాప్లు. ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా వర్కౌట్ కావటం లేదు. దాంతో లాస్ట్ ఛాన్స్ గా ఈ సినిమా కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెడుతున్నామంటున్నారు కొంతమంది హీరోలు. మరి ఈ హీరోలు సెలెక్ట్ చేసుకున్న కొత్త కథలేంటి? వరుస ఫ్లాపుల్లో ఉన్న మరో చిన్న హీరో ఆది సాయి కుమార్. ఈసారి రొటీన్ జానర్ కాకుండా కెరియర్ లో ఫస్ట్ టైం మైథాలజీ థ్రిల్లర్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం తన ఎనర్జీ మొత్తం వాడేశాను అని, ఈ సినిమా గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందని కాన్ఫిడెన్స్ తో ఉన్నాడు. పీరియాడిక్ సినిమా అయినా శంబాలా అందరికీ కనెక్ట్ అవుతుందని, మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్తున్నారు. కిరణ్ అబ్బవరం కూడా కొత్త కథలు చెప్పడానికే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా కే ర్యాంప్ తో యూత్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసి మాస్ కి మోస్ట్ వాంటెడ్ అయిపోయారు. అయితే ఒకే ఇమేజ్ కి ఫిక్స్ అవ్వకుండా చెన్నై లవ్ స్టోరీ అనే క్రేజీ లవ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా నుంచి ఆలోచింపజేసే టీజర్ కూడా రావడం ఆడియన్స్ కి నచ్చడంతో ఈ లవ్ స్టోరీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు. జాతిరత్నాలతో పెద్దగా సీరియస్నెస్ లేని సిల్లీ క్యారెక్టర్ లో ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసిన హీరో నవీన్ పోలిశెట్టి. జాతిరత్నాలు తర్వాత మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి చేసినా అంతగా ఎక్కలేదు జనానికి. మళ్లీ 2 ఏళ్లకి సినిమా చేస్తున్నారు నవీన్. మీనాక్షి జంటగా అనగనగా ఒక రాజు అనే ఇంట్రెస్టింగ్ కామెడీ సినిమాని ఫుల్ గా తనే ప్రమోట్ చేస్తున్నారు నవీన్ పోలిశెట్టి. సూపర్ ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ చేస్తున్న విశ్వక్ సేన్ ఈసారి మాత్రం ఫంకీ అనే క్రేజీ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే వరుసగా మాస్ మూవీస్ చేసి మాస్ ఇమేజ్ సొంతం చేసుకున్న విశ్వక్ ఈసారి మాత్రం అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ చేస్తున్నారు. సినిమా టైటిల్ ఫంకీతోనే యూత్ ని అట్రాక్ట్ చేస్తున్న విశ్వక్ ఫుల్ హోప్స్ తో ఉన్నారు. మిరాయ్ తో సాలిడ్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా పాన్ ఇండియా వైడ్ గా కూడా తన సత్తా చూపించుకుంటున్నాడు. 100 కోట్ల కలెక్షన్లతో అదరగొట్టిన ఈ హీరో నెక్స్ట్ జై హనుమాన్, జాంబిరెడ్డి లాంటి ఇంట్రెస్టింగ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రొటీన్ సినిమాలు కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ తోనే ఆడియన్స్ ని ఆకట్టుకునే డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్నాడు తేజ సజ్జా.